హైదరాబాద్లో పలు పబ్స్లో జరుగుతున్న అశ్లీలమైన పనులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్స్ను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు యువతులను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. అంతేకాదు వారితో చాట్ చేయిస్తూ యువకులను పబ్కు రప్పిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి అర్ధరాత్రి వరకు డీజే సాంగ్స్తో హంగామా చేస్తూ చుట్టుపక్కల వాళ్ళకి తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో పబ్లోనే ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్ను కూడా అరెస్ట్ చేశారు. పబ్లో పోలీసుల రైడ్కి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, కింగ్స్ అండ్ క్వీన్ పబ్ ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి తర్వాత కూడా ఎక్కువ డెసిబిల్స్ తోటి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసేసి ఈ విధంగా వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించేసి శబ్దాలతోటి పబ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఇదే అంశానికి సంబంధించి అంశం తెలుసుకున్నాక డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో దాడులు నిర్వహించడంతో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి తర్వాత నిర్వహించడంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు 9 మందిని అదుపులో తీసుకొని ఇదే కింగ్స్ అండ్ క్వీన్ పబ్కు సంబంధించిన యజమానిపై కూడా కేసు నమోదు చేసేసి అరెస్ట్ చేశారు. విచారణ చేపడుతున్నారు. ఈ మధ్యకాలంలో స్పా సెంటర్లు కావచ్చు, ఈ విధంగా పబ్బులు కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు కూడా కొన్ని ఏరియాల్లో అసాంఘిక కార్యక్రమాలు, అంతేకాకుండా ఇదే పబ్కు సంబంధించి రాత్రి వరకు కూడా ఈ విధంగా డ్రింక్స్తో పాటు హై డెసిబుల్ తోటి మ్యూజిక్ సిస్టాన్ని ఏర్పాటు చేసేసి ఈ విధంగా చేపడుతున్నారు. రాత్రి 10 గంటల వరకే మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అది కూడా తక్కువ డెసిబుల్స్ తోటి నిర్వహించాల్సి ఉంటుంది. అలా ఆ విధంగా కాకుండా అర్ధరాత్రి వరకు కూడా హై డెసిబుల్స్ తోటి ఈ విధంగా చేయటం కూడా అటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా విరుద్ధం. ఎక్కువ శబ్దం రాకుండా ఉండాల్సి ఉంటుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ విధంగా శబ్దం ఏర్పాటు చేస్తూ, అంతేకాకుండా ఈ విధంగా ఆ డ్రింక్స్ పార్టీ ఏర్పాటు చేసి యువకుల్ని ఆకర్షించే విధంగా వీళ్ళు ఆన్లైన్లో కావచ్చు, వివిధ ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఈ విధంగా పబ్లిసిటీ కల్పిస్తారు. దాంతో యువకులు ఈ విధంగా ఆకర్షితులై ఈ పబ్లోకి వస్తుంటారు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు కూడా ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పోలీసులు మూకుమ్మడిగా దాడులు చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. దీంతో పబ్ని క్లోజ్ చేసినట్టుంటే పోలీసులు ఆ తర్వాత 9 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. పబ్ యజమానిపై కూడా కేసు నమోదు చేసేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ఏరియాలో ఉన్న ప్రతి పబ్ కూడా ఈ విధంగా రాత్రి వరకు కూడా అర్ధరాత్రి తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ కూడా హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.